ఈరోజు సో అదే 3 డైమెన్షనల్ కోఆర్డినేట్స్ ఫార్ములాలో మనకి ఏ విధంగా వస్తుంది అనేటటువంటి ఏ విధంగా కొన్ని ఫార్ములాస్ తీసుకొని ఎలా మనం ఎలా చేయాలి అనేటటువంటి కొన్ని ఫార్ములాస్ తీసుకుందాం. అయితే ఫస్ట్ 1 and 2 వీడియోస్ లో ఆక్టెంట్స్ 3 డైమెన్షనల్ స్పేస్ ఎట్లయితే ఆక్టెంట్స్ గా డివైడ్ అవుతుంది, దానిపైన ఎలా పాయింట్స్ యొక్క కోఆర్డినేట్స్ యొక్క సైన్స్ ఎలా ఉంటాయని చెప్పేసి నేర్చుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ రోజు చేసుకుంటున్నటువంటి విషయం ఏంటంటే ఈ స్పేస్ లో ఉండేటటువంటి రెండు బిందువుల మధ్య దూరం, డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఇన్ ది స్పేస్, అది ఆ ఫార్ములాని మనం రాబట్టడము, దాని మీద కొన్ని ప్రాబ్లమ్స్ మనం చేసుకుంటూ ఉందాం. సో ఈ రోజు చేసినటువంటి దాని గురించి మీరు ఒక్కసారి గమనిస్తే ఓకే. ఈ రోజు దాని గురించి ఇక్కడ మనం చూడండి, థర్డ్ వీడియోలో మీరు ఒక్కసారి గమనిస్తే డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఇన్ 3D స్పేస్, దట్ ఈస్ డిస్టెన్స్ ఫార్ములా, అది మనం చేసుకోవాలి. అయితే దాన్ని ఎలా రాబట్టాలి అనేటటువంటి విషయాలను మనం చూసుకుంటే బిఫోర్ ఇన్ 2D బిఫోర్ 3D జస్ట్ మనకు ఒక 2D లో అంటే 2 డైమెన్షన్ లో ఉన్నటువంటి ఒక ఫార్ములా అని మనకు తెలుసు. 2 డైమెన్షన్ లో ఎక్స్ అండ్ వై ప్లేన్ మీద మనకి డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఫార్ములా మనకు తెలుసు. దాన్ని ఇక్కడ మనం తీసుకుంటున్నాం. ఏంటంటే ఇన్ 2D we have formula for distance between 2 points or any 2 points. Then we have the distance between A and B, and just denote it as a D. Then we have root of x2 minus x1 whole square, y2 minus y1 whole square. We know this, all of you know this formula. But we have to deduce the formula, what is the distance between 2 points in a space, that is 3-dimensional space, that we are going to do this here. In 3-dimensional coordinates, we have formula for distance between 2 points, that is in 3D we will have Z1 coordinate, Z1 Z2 Z coordinate. Let A is equal to x1 y1 Z1 and B is equal to x2 y2 Z2. Therefore, now what is the distance between those 2 points is AB is equal to D is equal to root of x2 minus x1 whole square, y2 minus y1 whole square plus z2 minus z1 whole square అనేది మనకు ఫార్ములా ఉంది. దీన్ని ఎలా రాబట్టాలి ప్రూఫ్ కూడా మనం చేసుకోవచ్చు. కొంచెం కాంప్లికేటెడ్ ఉన్నా కూడా సింపుల్ వేలో కొంచెం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ఇన్ సింపుల్ వే. అది ఒకసారి మీరు గమనిస్తే, ఒక్కసారి ఫస్ట్ మనకు ఇక్కడ ఒక ఫిగర్ చూడండి. ఇక్కడ మనకి 3D ఫిగర్ ఒకటి ఏదైతే ఉందో, ఈ 3D ఫిగర్ లో మనం ఏం చేద్దామంటే 2 పాయింట్స్ తీసుకోండి. ఏదది ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్ ఇక్కడ మనం తీసుకుంటున్నాం కదా. ఇది తీసుకున్నప్పుడు XY ప్లేన్ మీద AB అనే 2 పాయింట్స్ తీసుకుందాం. ఫస్ట్ ఓన్లీ ఆన్ XY ప్లేన్ ఓన్లీ. ఇన్ 2D XY ప్లేన్ మీదనే ఆలోచన చేయండి ఇప్పుడు. ఓకే, అలా తీసుకున్నప్పుడు ఇగో జస్ట్ ప్రూఫ్ లో ఒకసారి చూడండి. ఈ ఫస్ట్ వి టేక్ ఎనీ 2 పాయింట్స్ x1 y1 x2 y2. x2 y2 must be there. Just I will write there. You try there. Just 1 minute. x1 y1 x1 y1 x2 y2 on 2D, that is on XY plane. Then we have distance between 2 points will be like this, x2 minus x1 whole square, y2 minus y1 whole square. We know this. Now here in figure, what is the distance between AB now here in 2 dimensions, that is in XY plane. In XY plane, the distance between those 2 points A and B is that is the D. That way I have written that AD there. Now you take those 2 points into space లో తీసుకురండి. అంటే ఒక అంతరాలంలో, అంటే XY ప్లేన్ మీద ఉన్నటువంటి పాయింట్స్ ని అంతరాల XY ప్లేన్ మీద ఏముంటుంది, ఓన్లీ x1 y1 కోఆర్డినేట్స్, x2 y2 కోఆర్డినేట్స్ ఉంటాయి. అలా దీన్ని మనం అంతరాలంలోకి ఎప్పుడైతే ఇందులో స్పేస్ లోకి వెళ్ళిపోతామో అక్కడ జెడ్ కోఆర్డినేట్స్ మనకు వస్తూ ఉంటుంది. అంటే x1 y1 z1 ఆల్సో, x2 y2 z2
ఆ ఫార్ములాస్ అవి మనకు వస్తాయి, జెడ్ కోఆర్డినేట్స్ మనకు వస్తూ ఉంటాయి. సో అందుకే ఇక్కడ రాసాం చూడండి. దెన్ హియర్ ఏబి పాయింట్స్ ఇంటూ, నౌ టేక్ ఏబి పాయింట్స్ ఇంటూ స్పేస్, వి గెట్ జెడ్ కోఆర్డినేట్స్ దేర్. In space, the z coordinates will be there. So now the coordinates of A will be x1, y1, z1 and x2, y2, z2 will be the coordinates of the AB. In space, just you have to remember that in space we have came there. In space we have came. So space దగ్గరికి వచ్చే వరకల్లా ఇక్కడ క్రాస్ గా ఏబి తీసుకున్నాం చూడండి. క్రాస్ ఎందుకు తీసుకున్నాం అంటే z1, z2 మే నాట్ బి ఈక్వల్. z1 పైకి ఎక్కువగా తక్కువగా ఉండొచ్చు, z2 ఎక్కువగా ఉంటే అది కొంచెం హైట్ ఎక్కువగా ఉంటుంది. ఆ మధ్య డిస్టెన్స్ ను మనం ఫైండ్ అవుట్ చేయాలి, అది మనకు ఫార్ములా. అదే దానికోసం ఏం చేస్తామంటే ఎప్పుడైతే అక్కడ స్పేస్ లోకి వెళ్ళిపోయిందో ఆ ఏబిని ఫైండ్ అవుట్ చేయడానికి అక్కడ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఒకదాన్ని డ్రా చేశాను నేను, ఏసీ విచ్ ఇస్ పర్పెండిక్యులర్ టు బీసీ, లైక్ దట్ బీసీ. ఏబి బీబీ అట్లనే వస్తుంది కనుక దాన్ని అట్లనే తీసుకున్నా. ఇక్కడ ఒక పర్పెండిక్యులర్ లైన్ ఏసీని డ్రా చేశాను. ఈ ఏసీ ఈజ్ నథింగ్ బట్ విచ్ ఈజ్ ఈక్వల్ టు ఏబి. ఫస్ట్ XY ప్లేన్ మీద ఏబికి ఈక్వల్ అది. ది లెంత్ ఆఫ్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు ది లెంత్ ఆఫ్ ఏబి ఆన్ దిస్ XY ప్లేన్. XY ప్లేన్ నుండి నేను స్పేస్ కి వచ్చాను. సో XY ప్లేన్ మీద ఏబి వాల్యూ ఎంత ఉంటుందో ఏసీ వాల్యూ కూడా అంతే ఉంటుంది. జస్ట్ ఇక్కడ ఇంకొక వాల్యూ ఏంటంటే ఇక్కడ ట్రయాంగిల్ ఏసీబి ఈజ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. జస్ట్ యూ హ్యావ్ టు రికగ్నైజ్ దిస్ వన్. ఏసీబి ఇది ఒక లంబకోణ త్రిభుజం, తెలుగులో లంబకోణ త్రిభుజం. ఏసీబి ఒక లంబకోణ త్రిభుజం కనుక మనకు పైథాగరస్ సిద్ధాంతం ప్రకారంగా మనకు ఫార్ములా ఉంటుంది. ఏబి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, ఏబి స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ డయాగ్నల్ దేర్. ఏబి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు hypotenuse AC square plus BC square. This is the formula of Pythagoras formula. This I have taken the AB square is equal to AC square plus BC square. Now I have AC is equal to AB. First plane మీద ఉన్నటువంటి AB value AC value equal, length is equal. Therefore I have taken that AB square, original AB square. ఏది స్పేస్ లో ఉన్న AB square హైపోటెన్యూస్ ఎలా వస్తుంది? ఇప్పుడు AC square plus BC square గనక AB square దగ్గర నేను ఏం సబ్స్టిట్యూట్ చేసి, AC square దగ్గర AB square ని సబ్స్టిట్యూట్ చేశాను. AB square ని సబ్స్టిట్యూట్ చేసి AB square వాల్యూ ఏమైపోతుంది? D గనక ఇక్కడ D square అయిపోతుంది. అంటే AB square is equal to D square plus BC square. D square right angle triangle కనుక AC square plus BC square. AC square is nothing but D square plus BC square. ఆ BC square వాల్యూని మీరు ఒక్కసారి ఫస్ట్ గమనించుకోవాలి. ఫస్ట్ యూ హ్యావ్ టు రిమెంబర్ దట్ వాట్ ఈస్ BC. BC is nothing but Z కోఎఫిషియన్సీ, డిఫరెన్స్ ఆఫ్ Z కోఎఫిషియన్. హైట్ కు వచ్చేసాం కనుక ఆ Z2 ల నుండి Z1 ని సబ్ట్రాక్ట్ చేయగలిగారు. అది చేస్తే మనకు BC వాల్యూ వస్తుంది. అలా మనం ఇక్కడ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే D స్క్వేర్ దగ్గర మనము x2 minus x1 whole square plus y2 minus y1 whole square రాసేసుకొని BC స్క్వేర్ దగ్గర ఇక్కడ Z2 minus Z1 whole square తీసుకుంటాం. ఎందుకంటే ది డిస్టెన్స్ బిట్వీన్ BC ఈజ్ నథింగ్ బట్ Z2 minus Z1. అది హైట్ లో ఉంది కనుక హైట్ లో దానికి వచ్చే డిఫరెన్స్ కనుక అది అలా మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. నౌ you are getting this formula AB is equal to taking root on both sides. Root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square అనేది మనకి ప్లస్ z2 minus z1 whole square కూడా దీనికి ఇక్కడ యాడ్ అవుతుంది. సో డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఇన్ స్పేస్, those 2 points, the coordinates of 2 points are x1 y1 z1, x2 y2 z2. The distance between 2 points will be root of x2 minus x1 whole square, y2 minus y1 whole square, z2 minus z1 whole square. ప్లస్ మధ్య ఏదైతే మనము 2D లో చేసామో 2D లో మనకు ఉన్నటువంటి ఫార్ములా x2 minus x1 whole square plus y2 minus y1 whole square ఏదైతే ఉందో దానికి జస్ట్ ఎక్స్టెన్షన్ z2 minus z1 whole square. ఆ ఎక్స్టెన్షన్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఈ ఫార్ములా ఎలా ప్రూవ్ చేయండి అనేది అక్కడ అంత పెద్ద అవసరం ఉండదు. ఫార్ములాని మనం గుర్తుపెట్టుకుంటే
సరిపోతుందండి. ఇది ఒక కొంచెం ఇంపార్టెంట్ ఫార్ములానే. దీని మీద కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్, సాల్వ్డ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒక ప్రాబ్లం మనకి ఇంటర్మీడియట్ లెవెల్లో కూడా వచ్చే అవకాశం ఉంది కనుక కొంచెం దీన్ని గుర్తుపెట్టి సింపుల్ గా మనం 10th క్లాస్ లో ఎలా అయితే డిస్టెన్స్ బిట్వీన్ టూ ఫార్ములా చేసుకున్నాం అలానే మీరు గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంది. ఓకే, ఇది ఇట్లా మనము దీని ప్రూఫ్ ను కూడా మనం ఈ విధంగా చేసుకోవచ్చు. నౌ గో టు నెక్స్ట్ పేజ్ లోకి వెళ్ళిపోతే ఇక్కడ మనకు ఒక చిన్న ఆలోచన చేయాలి. ఏంటది? నోట్ 1 ఒకటి ఉంది చూడండి. ఈ స్పేస్ లో ఉన్నటువంటి 2 పాయింట్స్ కాకుండా ఆ స్పేస్ లో ఒక పాయింట్ తీసుకొచ్చి ఆరిజిన్ దగ్గర ఉంటే వాట్ ఈస్ ది డిస్టెన్స్ ఫార్ములా ఫ్రమ్ ఆరిజిన్ టు ఎనీ పాయింట్ ఇన్ ది స్పేస్? ఇలా తీసుకుంటాం. ఆరిజిన్ లెక్క పెట్టుకో. ఆరిజిన్ యొక్క కోఆర్డినేట్స్ ఏంటి మనకు తెలుసు, 0 0 0. Take any point P on XYZ. P, the coordinates will be X, Y, Z. Now the distance between those 2 points. Take same formula, x2 minus x1 whole square, y2 minus formula తీసుకొని సబ్స్టిట్యూట్ చేస్తే x2 అంటే x minus x2 means this one, x minus 0 whole square. X minus 0 whole square means x square only. Y minus 0 y square, z minus 0 z square. So x square plus y square plus z square ఉంటుంది. Therefore the distance between origin and any point in the coordinate is equal in the space, any point in the space from origin, the distance between any point to origin in the space. So that is the formula. OP is equal to root of x square plus y square plus z square. So this is the another formula which you have to remember. The most important next note you see here, the foot of the perpendicular from P is one point in space xyz, and take one point on x-axis. What is the distance between a point in space to point on x-axis? What are the coordinates of x-axis? X-axis point, that is x0 0. You know this. Now you have to find the distance between P to A. P is any point in the space. A is a point on x-axis. So for that, by solving this, you will get PA is equal to y square plus z square, root of y square plus z square. X minus x will be cancelled. Therefore, y minus 0 whole square. Here you see x minus x whole square plus y minus 0 whole square plus z minus 0 whole square. Therefore, x minus x cancel. Therefore, y square plus z square is the root of y square plus z square is the perpendicular distance from the point is point to x-axis. A point on space to x-axis. అంతరాళంలో ఉన్న ఒక బిందువు నుండి x అక్షం మీద ఉన్నటువంటి ఒక బిందువుకు ఉన్నటువంటి మధ్య దూరం, అది x అక్షస్ మధ్య దూరం అన్నప్పుడు y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్ వచ్చింది. అలానే సిమిలర్లీ స్పేస్ అంటే ఓన్లీ పాయింట్ ఫ్రమ్ డిస్టెన్స్ ఫ్రమ్ ఏ పాయింట్ ఆన్ ఇన్ స్పేస్ టు y యాక్సిస్. y యాక్సిస్ కాడికి వచ్చే వరకల్లా అక్కడ మనకు y కోఆర్డినేట్ ఉంటుంది, x అండ్ z జీరోలు అవుతాయి. x and z 0. So 0, y, 0. Therefore, we will get the distance of P from y axis is root of x square plus z square. అక్కడ y square value 0 అవుతుంది అక్కడ. So y minus y whole square 0 అవుతుంది. So అట్లనే the distance of P from z axis is equal to root of x square plus y square. అక్కడ z minus z 0 అయిపోతుంది అక్కడ. So ఇది ఈ ఫార్ములాస్ కొంచెం మనకు అంటే రేపు ప్రాబ్లం చేసేటప్పుడు ఈ ఫార్ములాస్ అవసరం ఉంటాయి, కొంచెం గుర్తు పెట్టుకుంటే సరిపోతుంది. రైట్, ఇక్కడ మనం ఒక సాల్వ్డ్ ప్రాబ్లం అని చెప్పేసి ఒకటి ఉంటుందండి. సాల్వ్డ్ ప్రాబ్లమ్స్ మన టెక్స్ట్ బుక్ లో చాలా ఉన్నాయి, అంటే తెలుగు అకాడమీలో. అందులోకి వెళ్ళి ఒక ఫార్ములా తీసుకొని ఒక ప్రాబ్లం తీసుకొని ఈరోజు చేద్దాం. నెక్స్ట్ ఫార్ములా ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ సాల్వ్డ్ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి బేస్డ్ ఆన్ ది డిస్టెన్స్ ఫార్ములా అండి, బేస్డ్ ఆన్ డిస్టెన్స్ ఫార్ములా. ఎస్, సో ఇక్కడ ఏముంటుందండి, ఫ్రమ్ డిస్టెన్స్ ఫార్ములా. ఫస్ట్ క్వశ్చన్ చూసి, షో దట్ ది పాయింట్స్ A -4, 9, 6
and B -1 6 6, C 0 7 10. Form an isosceles right angle triangle. దీన్ని రైట్ యాంగిల్డ్ ఐసాస్లెస్ ట్రయాంగిల్ అని కూడా అంటారు. రైట్ యాంగిల్డ్ ఐసాస్లెస్ ట్రయాంగిల్ ఫామ్ చేస్తుందని చూపండి. దీన్ని సమద్విబాహు లంబకోణ త్రిభుజం. సమద్విబాహు రెండు భుజాలు సమానమని చూపించాలి, అది ట్రయాంగిల్. అండ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని కూడా చూపించాలి. లంబకోణ త్రిభుజం అని కూడా మనం చూపించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇదంతా కూడా బేస్డ్ ఆన్ డిస్టెన్స్ ఓన్లీ అండి, డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్. సొల్యూషన్ కూడా అక్కడ మీరు ఆల్రెడీ చూసారండి, ఇక్కడ ఉందండి. ఫ్రమ్ డిస్టెన్స్ ఫార్ములా ఓన్లీ వీఆర్ టేకింగ్ దిస్. ఫ్రమ్ డిస్టెన్స్ ఫార్ములా ఏ నుంచి బికి ఫస్ట్ డిస్టెన్స్ ఎంతనో కనుక్కుందాం. ఏబి ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ -1 + 4 అవుతుందండి. -1 -4 దట్ ఈస్ +4 హోల్ స్క్వేర్ ప్లస్ 6 - 9 హోల్ స్క్వేర్ ప్లస్ 6 - 6 హోల్ స్క్వేర్. రూట్ తీసుకుంటే ఇక్కడ 0 స్క్వేర్ అవుతుంది, ఇది 3 స్క్వేర్ 9, ఇక్కడ కూడా -3 స్క్వేర్ ప్లస్ 9, టోటల్లీ రూట్ 18. రూట్ 18 ని 9 2 రాసుకుంటే 9 3 బయటకు వస్తుంది, 3√2 అవుతుంది. అది మనకు తెలిసినటువంటి విషయం. అలానే బీసీ లెంత్ కూడా కనుక్కోండి, బీసీ డిస్టెన్స్ అలా కనుక్కుంటే అది కూడా 3√2, అది కూడా సేమ్ వాల్యూ అవుతుంది. అది కూడా మనం గమనించవచ్చు. అంటే ఇట్లా డిస్టెన్స్ మైనస్ ఫార్ములాస్ పెట్టండి అక్కడ. ఏది 0 - -4 దట్ ఈస్ 0, ఎస్ బీసీ కదా. 0 -1 +1 0 + 1 హోల్ స్క్వేర్, 7 - 6 హోల్ స్క్వేర్ అండ్ 10 - 6 హోల్ స్క్వేర్. దేర్ we are getting root of 1 + 1 + 16. Why 16? 10 - 4, 10 - 6 is 4, 4 square is 16. This 16. అక్కడ చూడండి 16 వచ్చింది. Total root 18 again with that length is 3√2, another 3√2. Now again you have to find the distance between A to C. A నుండి C కి డిస్టెన్స్ ని కనుక్కోవాలి, మధ్య దూరాన్ని. ఈ మధ్య దూరాన్ని కూడా కనుక్కుంటే మనకి ఏమైపోతుందంటే 0 - -4 అంటే +4 హోల్ స్క్వేర్ అండ్ 7 - 9 హోల్ స్క్వేర్ అంటే 2 స్క్వేర్ అండ్ 10 - 6 హోల్ స్క్వేర్ అంటే 4 స్క్వేర్. అప్పుడు మనకి ఏమైపోతుంది 4 స్క్వేర్ 16 + 4 + 16 టోటల్ గా 4 32 36 అవుతుందండి. రూట్ 36 వాల్యూ 6 అట్లా. సో ఈ 3 వాల్యూస్ ను మనం కనుక అంటే ఏబి పొడవును బీసీ ఏసీ పొడవును కనుక్కొని మనకు ఐసోస్లెస్ అంటే ఏంటి, 2 sides మస్ట్ బి ఈక్వల్. రెండు భుజాలు సమానంగా ఉంటే దాని త్రిభుజం, రెండు భుజాలు సమానంగా ఉన్నటువంటి త్రిభుజం ఐసోస్లెస్ ట్రయాంగిల్ అంటాం. ఈ రెండు భుజాలు ఇక్కడ ఈక్వల్ అని ప్రూవ్ చేసాం మనం. ఏంటది ఏబి వాల్యూ ఎంత 3√2 అండ్ బీసీ ఈస్ 3√2. రెండు ఈక్వల్ అయ్యే వరకల్లా అది ఐసోస్లెస్ ట్రయాంగిల్ అని సమద్విబాహు త్రిభుజం అని చెప్పేసి చూపించినట్టు అవుతుంది. దాని నుండి మనం ఇక్కడ ఏం చేస్తాం, హియర్ ఏబి ఈజ్ ఈక్వల్ టు బీసీ ఈజ్ ఈక్వల్ టు 3√2, దెన్ ది ట్రయాంగిల్ ఈజ్ ఎన్ ఐసోస్లెస్ ట్రయాంగిల్. అది ఒక సమద్విబాహు త్రిభుజం అని చెప్పేసి మనం నిరూపించినట్టుగా అయింది. అలానే మరి లంబకోణం అని కూడా నిరూపించాలి కదా. లంబకోణం యొక్క నిరూపణకి ఫార్ములా ఏంటంటే పైథాగరస్ థీరం. మళ్ళీ అది AB² + BC² ఈజ్ ఈక్వల్ టు AC² అని ప్రూవ్ చేసుకోవాలి. అంటే రెండు భుజాల వర్గాల మొత్తము కర్ణం యొక్క వర్గానికి సమానం అని ప్రూవ్ చేయగలిగితే అది లంబకోణ త్రిభుజం కూడా అయిపోతుంది. ఇక్కడ మనం ఒకసారి గమనిస్తే ఏబి వాల్యూ ఎంత వచ్చింది మనకు 3√2. Now square on both sides. AB² is equal to 3√2 whole square. 3√2 whole square అంటే 9 2 18 వచ్చేస్తుంది. అట్లానే BC², BC వాల్యూ ఎంత వచ్చింది 3√2, దానికి స్క్వేర్ చేయండి. దీనికి కూడా స్క్వేర్ చేస్తే 18 + 18 36 √6 థర్డ్ AC వాల్యూ వచ్చేస్తుంది. అంటే AC² వాల్యూకి ఈక్వల్ వచ్చేస్తుంది.
అంటే మనకి పైథాగరస్ థీరం సాటిస్ఫై అయింది ఇక్కడ. అంటే ఇక్కడ ఐసోస్లెస్ అని ప్రూవ్ చేసాం, ఇక్కడ ఐసోస్లెస్ అని ప్రూవ్ చేసాం రెండు. ఇక్కడ నెక్స్ట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని కూడా ప్రూవ్ చేయడం జరిగింది. దేర్ ఫోర్ అంటే అంటే థీరం పైథాగరస్ థీరం సాటిస్ఫై అయింది. దేర్ ఫోర్ ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ ఏ రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్, రైట్ యాంగిల్డ్ ఐసోస్లెస్ ట్రయాంగిల్. రెండు చూపిస్తున్నాం అండి, ఐసోస్లెస్ ట్రయాంగిల్ అండ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఆల్సో. దెన్ వీ కెన్ సే దట్ it is the 3 points formed a right angled isosceles triangle in space అని. స్పేస్ లో ఒక రైట్ యాంగిల్ ఐసోస్లెస్ ట్రయాంగిల్ ఏర్పాటు చేస్తాయి అని మనం ఇక్కడ ఒక క్వశ్చన్ ఈ విధంగా అడుగుతుంటారు. దానికి డిస్టెన్స్ ఫార్ములాను మనం యూజ్ చేసుకొని చేయాలి. ఇది డిస్టెన్స్ ఫార్ములాను ఎట్లా చేస్తాం మనం ఇంతకుముందు, జస్ట్ మనము ఒక ఫార్ములాను తీసుకున్నాం, ఏది ప్రాబ్లం తీసుకున్నాం వెనకాల అంటే 2D లో ఉన్న ఫార్ములా తీసుకొని దాన్ని ఎక్స్పాన్షన్ చేసాం 3D లోకి ఎక్స్పాండ్ చేసినప్పుడు మనకి ఫార్ములా వచ్చింది. దాని మీదకి వెళ్ళి ఒక ప్రాబ్లం మనం తీసుకున్నాం. ఇప్పుడు మనము ఒక ఫార్ములా మీకు ఒక ప్రాబ్లం మీకు ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్ మీరు హోంవర్క్ అసైన్మెంట్ లాగా తీసుకుంటే ఇక్కడ ఏమన్నా చూడండి, ఇక్కడ మనము show that the points 1, 2, 3, 2, 3, 1 and 3, 1, 2. These 3 points form an equilateral triangle. ఇది మీరు హోంవర్క్ తీసుకొని చేసుకోవచ్చు. ప్రాక్టీస్ చేయడానికి ఇది కొంచెం టైం చేస్తుంది. సో ఎలా, జస్ట్ యూ అజ్యూమ్ దట్ ఏ ఈజ్ ఏ 1, 2, 3, బి 2, 3, 1, సి 3, 1, 2 అలా అవి తీసుకొని first you find the distance between AB using our formula and distance between BC and again formula, distance between AC formula. You have to get the 3 values are equal. సమానమని రావాలి. ఎందుకంటే ఈక్విలేటరల్ ట్రయాంగిల్, ఈక్విలేటరల్ అంటే అన్ని భుజాలు సమానంగా ఉన్నటువంటి త్రిభుజం అవుతుంది. దాన్ని సమబాహు త్రిభుజము అని అంటాం కదా. ఆ సమబాహు త్రిభుజాన్ని ఏర్పరుస్తాయి అని మనం చూపించాలి. సమబాహు త్రిభుజం అని అంటే ఏంటి, త్రిభుజంలోని అన్ని భుజాల పొడవులు సమానమని చూపించడం మనకు అవసరం. ఈ సమబాహు అన్ని భుజాల పొడవులు సమానం అని అంటే ఇది ఏబి ఏ అనుకొని, బి అనుకొని, సి అనుకొని, ఏబి పొడవు, బిసి పొడవు, ఏసీ పొడవు కనుక్కుంటే ఆ 3 కూడా సమానమైన వస్తే దేర్ఫోర్ అది సమబాహు త్రిభుజం అని ప్రూవ్ చేసినట్టుగా అవుతుంది. సో ఈ విధంగా ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ టెక్స్ట్ బుక్ లో కూడా ఉన్నాయి, మీరు చేసుకోవచ్చు. నెక్స్ట్ క్లాస్ లో మనం ఏం చేద్దామంటే ఎక్సర్సైజ్ లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కూడా మనం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఈ రోజుకి ఈ యొక్క క్లాసు సరిపోతుందండి. థ్యాంక్ యూ.